మిత్రమా, మనం ఫోన్లో ఎవరితో మాట్లాడినా కొంతసేపు మాట్లాడి ఆపేస్తాం. కానీ మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి ఏమీ లేకపోయినా చెప్పు, ఇంకా చెప్పు అని అంటూనే ఉంటాం. ఎందుకంటే వారితో ఎంత మాట్లాడినా తనివి తీరదు, ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది. కాదంటావా మిత్రమా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కలుపుకున్న బంధాన్ని కడవరకు నిలుపుకోవడంలోనే నీ గొప్పతనం ఉంటుంది. బంధం, అనుబంధం విలువ తెలియని వారికి మనసులో చోటిస్తే ప్రతిరోజు కన్నీళ్ళతో స్నేహం చేయాల్సి వస్తుంది. అవునా మిత్రమా? బంధాలనేవి వాటంతటవే దూరం కావు. ప్రవర్తన వల్ల, నిర్లక్ష్యం వల్ల, వ్యక్తిత్వం వల్ల, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో బంధాలు దూరం అవుతాయి. నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇదొక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా. మన మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా గుర్తుంటుంది. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరు కూడా ప్రత్యేకంగా చెప్పరు మిత్రమా. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన, నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా సరే వదిలేసి ఉండడం మంచిది కదా మిత్రమా. ఈ జీవితం ఏది కూడా శాశ్వతం కాదు. ఏ ప్రాణికి కూడా గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము, బ్రతికుంటే ఇంకా పోలేదా అంటాము. రేపనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఇవన్నీ ఎందుకు చెప్పు మిత్రమా? ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించేది లేదు. కాదంటావా మిత్రమా? ఒకటి గుర్తించుకో మిత్రమా, తిన్నది కడుపు నుంచి వెళ్ళిపోతుంది, కానీ అన్నది మాత్రం మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదని గుర్తించుకో మిత్రమా. నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంతగా బాధపడతావో, నిన్ను ఇష్టపడే వాళ్ళకి నువ్వు విలువ ఇవ్వకున్నా వాళ్ళే అంతే బాధపడతారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను ఇష్టపడే వారిని నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు మిత్రమా. ఎవరైతే నీ వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో, ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో, ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వాళ్ళే నీకు నిజమైన స్నేహితులని గుర్తించు మిత్రమా. బంధం ఎప్పుడు కూడా బరువు కాకూడదు. ప్రేమలో విరక్తి అవ్వకూడదు. మాటతో విసుగు రాకూడదు. ప్రవర్తనతో పరువు పోకూడదు. ఆలోచన మితిమీరినివ్వకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే అని తెలుసుకో మిత్రమా. మీ కంటితో చూడని, చెవితో వినని వాటిని ఎప్పుడు కూడా నమ్మద్దు. వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్ల అనుబంధాలు చచ్చిపోతాయి. జీవితంలో మీరు ఒక్కటి కోల్పోయారంటే అది మీ నుంచి దూరమైనట్టు కాదు మిత్రమా. అంతకంటే గొప్పనైనది, విలువైనది నీ ముందే ఉందని అర్థం చేసుకో మిత్రమా. అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తియ్యనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో, కానీ కటువైన మాటలతో తియ్యని తేనె కూడా అమ్మలేవు కదా. రాయిని చెక్కితే శిల్పమవుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. మనిషికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా చతికిలు పడిపోతాము. నేర్పు లేకపోతే ఏ పని కూడా సరిగ్గా చేయలేము. అందుకే మనిషికి ఆస్తి, అంతస్తుల కంటే ఓర్పు, నేర్పు, సహనంగా ఉండడం చాలా ముఖ్యమని గుర్తుంచుకో మిత్రమా. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్షిస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలో శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు అతి ముఖ్యులు, విలువైన వారు కూడా, మర్చిపోలేని వారు కూడా. అవునంటావా మిత్రమా? బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికి బాధలున్నట్లుగా తెగ బాధపడకు మిత్రమా. చాలామంది కూడా అందులోనే ఉండి ఈత కొడుతున్నారని ఈ జీవిత సత్యాన్ని మాత్రం తెలుసుకుని జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఏమి చేస్తున్నావని కాకుండా
ఎలా ఉన్నావని ఎవరినైనా అడుగు. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగు. ఎగతాళి చేయకుండా ఏమీ పర్లేదు, అన్నీ సర్దుకుంటాయిలే అని ధైర్యం చెప్పు మిత్రమా. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడు. పోయాక అభిమానాలు ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనిషికి మనిషి ఏమీ కూడా డబ్బు సాయం చేయక్కర్లేదు. మాట సహాయం చేసి మానవత్వాన్ని నిలబెట్టుకోండి. అర్థమైందనుకుంటా. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదని తెలుసుకో. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతక రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు మిత్రమా. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ముందుగా మరో ఆలోచన కూడా చేయి మిత్రమా. అదేంటంటే, రేపు నీ కూతురు జీవితంతో కూడా నీలాంటోడొకడు ఆడుకుంటే ఎలా ఉంటుందో కూడా ఊహించు. అప్పుడు కూడా నీ నిర్ణయంలో మార్పు రాకపోతే నువ్వసలు మనిషివే కాదు. సరికదా. నీ పాపానికి ఫలితం నీ తర్వాత 7 తరాలకు తగులుతుందని మర్చిపోకు మిత్రమా. నిందలు వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికి తెలుసు దాని నొప్పి. కట్టి కాలి బూడిదైన మాట మండుతో బ్రతికే ఉంటుంది మిత్రమా. కనుకని ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలని గుర్తించుకో మిత్రమా. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలని తెలుసుకో మిత్రమా. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేతే ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. అది విమర్శలైనా పొగడ్తలైనా సరే. ఇంట్లో భర్త వ్యసనాలకు బానిసయ్యి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలు వీధిలో మగాళ్ళకి లోకుగా కనిపిస్తుంది. భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి, కానీ బయట పరాయి పురుషుల్ని ఆకర్షించే విధంగా ఉంటే ఆ ఇంట్లో భర్త ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తాడు మిత్రమా. అర్థమైందనుకుంటా. పెళ్ళికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. అదే పెళ్ళైన తర్వాత పెళ్ళం ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాట పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. విచిత్రం కదా మిత్రమా. నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా. నీకు తోచిన మంచేదో చేసేసేయ్. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మనల్ని ఆడించేవారే ఎక్కువగా ఉంటారు మన చుట్టూ అని తెలుసుకో మిత్రమా. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.